ఉద్యోగాలకి వయో పరిమితి పెంచడాన్ని నిరసిస్తూ తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ జేఏసీ చైర్మన్ కోటూరి మానవతారాయ్ ఆధ్వర్యంలో ఓయూలో బుధవారం ఉదయం వినూత్న నిరసన జరిగింది. కేసీఆర్ చిత్రపటానికి చీప్ లిక్కర్ బాటిళ్ల దండ వేసి కేసీఆర్ చిత్రపటంపై సారా పోసి సారాభిషేకం చేశారు. సిగరెట్లు వెలిగించి కేసీఆర్ చిత్రపటానికి ధూమపానం ధూపం వేశారు. ఈ సందర్భంగా తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ జేఏసీ చైర్మన్ కోటూరి మానవతారాయ్ మాట్లాడుతూ ఉద్యోగాల వయో పరిమితి పెంపును 90% మంది ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. ఉద్యోగాలకి కావాల్సింది 5 ఏళ్లకి ఒకసారి వేతన సవరణ అని పేర్కొన్నారు. 2018 నుంచి వేతన సవరణ చేస్తా అని ఉద్యోగులను ఊరిస్తున్న కేసీఆర్ వేతన సవరణ చేయకుండా వేతనాలు పెంచకుండా ఉద్యోగులను ముఖ్యమంత్రి కేసీఆర్ మోసగించారని వెల్లడించారు. సిఆర్ బిస్వాల్ మరియు రఫాత్ అలీ, ఉమామహేశ్వరరావు ఐఏఎస్ల త్రిసభ్య కమిటీని 2018 మే 18న వేసి ప్రజాధనం దుర్వినియోగం చేసి వేతన సవరణలు చేయకుండా వేతనాలు పెంచకుండా 3 ఏళ్లుగా ఏమి పీకారని ముఖ్యమంత్రి కేసీఆర్ ని ప్రశ్నించారు. మళ్లీ సీఎస్ సోమేష్ కుమార్ కమిటీ వేయడం విడ్డూరంగా ఉందన్నారు. మధ్యంతర భృతి ఇవ్వకుండా, డిఏ ఇవ్వకుండా, పాత పెన్షన్ విధానంను కొనసాగించకుండా వయో పరిమితి పెంచుతాననడం ఉద్యోగులు నిరుద్యోగుల మధ్య పంచాయతీ పెట్టే కుట్రని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకి 3 ఏళ్లు వయో పరిమితిని పెంచడం అంటే నిరుద్యోగులను మరింత బిచ్చగాలను చేయడమే అని చెప్పారు. పెంచాల్సింది ఉద్యోగాల దరఖాస్తుకు నిరుద్యోగుల వయో పరిమితిని అని మానవతారాయ్ స్పష్టం చేశారు. ఉద్యోగాల్లో ఆలస్యంగా చేరిన వారికి 25 సంవత్సరాల సర్వీస్ పూర్తి కానీ, పూర్తి పెన్షన్కి అర్హులు కానీ, అరకొర శాతం ఉద్యోగులకి వయో పరిమితిని పెంచడం శాస్త్రీయబద్ధమన్నారు. పాలాభిషేకం కాదు, సారాభిషేకం చేస్తాం. పాలాభిషేకం కాదు, సారాభిషేకం చేస్తాం. పాలాభిషేకం కాదు, సారాభిషేకం చేస్తాం. పాలాభిషేకం కాదు, సారాభిషేకం చేస్తాం. సిగ్గు సిగ్గు ప్రభుత్వ ఉద్యోగుల వయో పరిమితి పెంచటం. నిరుద్యోగుల జీవితాల్లో నిప్పులు పోసి ప్రభుత్వ ఉద్యోగుల వయో పరిమితి పెంచడం సిగ్గు 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 సిగ్గు. సారాభిషేకం పాలాభిషేకం కాదు, సారాభిషేకం. వయో పరిమితిని పెంచటాన్ని నిరసిస్తూ తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ లోకానికి తీవ్రమైన అన్యాయమని చెబుతూ నిరసనగా ఈరోజు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అందరూ పాలాభిషేకం చేస్తారు. మేము వినూత్నంగా కేసీఆర్ సారికి సారాభిషేకం చేసిన ఉస్మానియా యుద్ధభూమి ఆర్ట్స్ కళాశాల వద్ద. మేము ప్రభుత్వ ఉద్యోగులకు వ్యతిరేకం కాదు, నిరుద్యోగులు. ఈరోజు మేము యొక్క నిరసన కార్యక్రమం తెలుపుతుంటే చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు మమ్మల్ని అభినందిస్తున్నారు. నిజంగా మీరు చేస్తున్నటువంటి పోరాటం న్యాయమైంది, మీ పోరాటంలో నిజం ఉన్నదని చెప్పి మాకు మద్దతు పలుకుతున్నారు. ఎవరో కొద్ది మంది కేసీఆర్ కు చెంచాలుగా ఉన్నటువంటి టీఎన్జీఓ టీజీఓ నేతలు రాజేందరు మమతాలు వాళ్ళ యొక్క సంబంధీకుల కొద్ది మంది వాళ్ళకి వయో పరిమితి పెంచుకోవడం కోసం ఈ డ్రామా ఆడుతున్నారు. కేసీఆర్ తో మరి రేపు పొద్దున జీవో తెప్పించుకునే ప్రయత్నం చేస్తారు. నిజంగా ప్రభుత్వ ఉద్యోగాలకు కావాల్సింది వేతన సవరణ. 2018 మే 18న వేతన సవరణ చేయనీకి 3 ఐఏఎస్లతో ఒక కమిటీని వేయడం జరిగింది. ఐఏఎస్ ఉమామహేశ్వరరావు, అదేవిధంగా రఫత్ అలీ, అదేవిధంగా సిఆర్ విశ్వాల్. వాళ్ళు 3.5 ఏళ్లుగా పిఆర్సీపై మరి ఇంతవరకు ఏమీ తేల్చలేదు. 3.5 సంవత్సరాలుగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసుకుంటూ ప్రజల డబ్బుల్ని భోజనం చేస్తూ కనీసం ఏమీ తేల్చకపోవడం సిగ్గుచేటు. కాబట్టి మళ్ళీ కొత్త డ్రామా ఆడతాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఉద్యోగుల మధ్య పంచాయతీ పెట్టే విధంగా ఈ యొక్క వయో పరిమితి డ్రామా ఆడతాడు. వాస్తవంగా ఉద్యోగులు ఎవరు కూడా వయో పరిమితి పెంచమనిలే. మాకు పిఆర్సీ ఇవ్వండి, మరి లేకపోతే మధ్యంతర భృతి ఇవ్వండి, డిఏ ఇవ్వండి, అదేవిధంగా పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించమని చెప్పి వాళ్ళు డిమాండ్లు చేస్తున్నారు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాత్రం వాళ్ళు అడిగే డిమాండ్లు కాకుండా అడగనటువంటి డిమాండ్లను, వయో పరిమితి డిమాండ్లను మరి ఈరోజు పెంచే కార్యక్రమం చేస్తుండు. ఇది నిరుద్యోగులకు నస్థితిలో నిరుద్యోగ జేఏసీ ఊరుకోదు, నిరుద్యోగుల కోసం పోరాటం చేస్తుందని హెచ్చరిస్తున్నాం. అడగని ఉద్యోగులకు వయో పరిమితి పెంచుతారు. ఉద్యోగాలు లేక మీరు వేయనటువంటి నోటిఫికేషన్ల జాప్యం మూలంగా ఒక తరం నష్టపోయింది. చాలా మంది ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వయో పరిమితి దాటిపోతున్నారు. అట్లాంటి వాళ్లకు జీవో నెంబర్ 190 ఉన్నది. ఆ జీవో నెంబర్ 190 ద్వారా నిరుద్యోగులకు మాత్రం వయో పరిమితి పెంచరు. కానీ మీ స్వార్థం కోసం మరి ప్రభుత్వ ఉద్యోగులు వయో పరిమితి పెంచితే మాత్రం చూస్తూ ఊరుకోం. అదే విధంగా యూనిఫామ్ డ్రెస్సెస్ ఏవైతే ఉన్నాయో ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్, ఫారెస్ట్, మరి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో
యూనిఫామ్ డ్రెస్సులో ఉద్యోగాలకు కూడా వయో పరిమితి సడలించాలి. పక్క రాష్ట్రాల్లో, మహారాష్ట్రలో, కర్ణాటకలో, తమిళనాడులో, ఈశాన్య రాష్ట్రాల్లో ఆ రాష్ట్ర నిరుద్యోగులకు వెసులుబాటు కల్పిస్తున్నప్పుడు ఈ రాష్ట్ర